ఫైనలీ దర్శనం అయిపోయింది. మాటలు అయితే వస్తలేదు. రామ్ రామ్. పొద్దున అయితే లేచి అయితే సిద్ధ అయితే లైన్ లో అయితే నిలబెట్టినాము. దాదాపు 1 కిలోమీటర్ అయితే లైన్ ఉన్నది. మన టోకెన్ తీసుకున్నాం కదా, దానికి చెకింగ్ ఉంటుంది. ఇప్పుడు చెకింగ్ అయిన తర్వాత ఇప్పుడు గోరికొండ వరకు అయితే మనము ట్యాక్సీలో అయితే వెళ్ళాలి. 50 రూపీస్ అయితే. సో లైన్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయింది కింద 1 కిలోమీటర్. పొద్దున్న 6 గంటల నుంచి అయితే లైన్ ట్యాక్సీ దగ్గర చేరుకున్నాము. మా అయితే అక్కడ చెకింగ్ కూడా అయిపోయింది. అంకుల్ హాయ్ బోల్దే అంకుల్. సోన్ప్రయాగ్ నుంచి అయితే ఒక 2 కిలోమీటర్ నడుచుకుని వచ్చినాము. ఇక్కడ నుంచి అయితే గౌరీకొండకి అయితే ట్యాక్సీ ఉంటుంది. ఒకరికి 50 రూపీస్ అట. అది దగ్గర వెళ్తే కనిపిస్తుంది ఎంత అడుగుతారో చూద్దాము. నా డౌట్ అయితే అందరు 50 రూపీస్ అన్నారు. సో ట్యాక్సీ దగ్గర అయితే సో మా డ్రీమ్ అయితే కంప్లీట్ కాబోతుంది ఇంకా కొన్ని గంటల్లో. గాడి ఆగి గైస్ గౌరీకొండ అయితే వెళ్తున్నాము. మొత్తం అయితే జీప్ లో అయితే కొనుక్కున్నాము. సో మా గురూజీ అందరూ అయితే మా జంగ్లు. హలో గైస్ గౌరీకొండలో అయితే చేరుకున్నాము. ఇప్పుడైతే ఇక్కడ గౌరీకొండ అయితే స్నానం చేస్తాము. గరం కూడా ఉంటుంది. గరం ఉంటుంది. స్నానం చేసి అయితే మళ్ళీ ట్రెక్కింగ్ జీప్ లో అయితే ఇక్కడ వరకు వచ్చేసినాము. మ్యాక్స్ లో అయితే గౌరీకొండ నుంచి అయితే వచ్చేసినాము. ఇంకా అయితే 15 కిలోమీటర్ ఉన్నది టెంపుల్ అయితే. మొత్తం మాత్రం ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. అసలు చెప్పాలంటే వేరే. జయ హో శంకరా ఆదిదేవ శంకరా చాలా రష్ ఉంది. ఫైనలీ డ్రీమ్ అయితే కంప్లీట్ కాబోతుంది. ఇంకో 40 కిలోమీటర్లు అయితే చేరుకుంటాము. అసలు అనుకోలే, నా లైఫ్ లో అనుకోలే టెంపుల్ కి వెళ్తా అని. సడన్లీ అయితే ప్లాన్ అయింది. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం, వచ్చేసినాము. ఇంకా 14 కిలోమీటర్ అయితే ఉన్నది. ఎండ అంటే ఎండ మస్తు కొడుతుంది పైన. సో లెట్స్ గో. హలో గాయస్, మధ్యలో అయితే 6-7 కిలోమీటర్ నచ్చినాము. మధ్యలో ఇక్కడ చాయ్ తాగుతావు. మామూలు అదే అయితే పేషెంట్ అయిపోయాడు మనోడు. అరే రే మా గైడ్ మాకన్నా ముందే सृष्टि के जन्म से भी पहले तेरा वास था. ये जग रहे या ना रहे, रहेगी तेरी आस था. क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता महानता महानता. सीपियों की ओट में मोतिया हो जिस तरह, मेरे मन में शंकरा तू बसा है उस तरह. मुझे ఫ్రెండ్స్ ఇంకా అయితే 8 కిలోమీటర్ అయితే ఉన్నది. పైనకైతే వెళ్ళాలి. అక్కడ మేమైతే కొండలు మొత్తం దాటుకుంటూ అయితే వచ్చేసినాము. చుక్కలు కనిపిస్తున్నాయి తెలుసా అసలు. ఇంకా అయితే 8 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడే మళ్ళా వర్షం పడేట్లు అయితే ఉన్నది. మొత్తం కూల్ వెదర్ అయిపోయింది. ఇంకా అయితే 8 కిలోమీటర్ వెళ్ళాలి. ఇంకా వర్షం పడేట్లా ఉన్నది. చూడాలి, చలి వేస్తుంది. మేము స్వెటర్స్ అన్ని తీసేస్తున్నాము. అయితే 7 కిలోమీటర్ ఉన్నది. ఇప్పుడే చేంజ్ అయిపోయింది.
చినికి చినికి వర్షం పడ్డది. మేమైతే ఇంకా చలి అయితే బాగా వేస్తుంది. మేమైతే మొత్తం స్వెటర్ డ్రెస్ వేసుకున్నాము. మీరు ఇక్కడ ఉన్నారా? అవునా? అరే ఎక్కడ వెళ్ళిపోయి అనుకున్నా. సో ఇంకా 7 కిలోమీటర్ వెళ్ళాలి గాయ్స్. చలి అయితే మస్తు వేస్తుంది. హైట్ అయితే వచ్చినాము. చాలా కష్టంగా అవుతుంది అసలు. కష్టం అంటే ఇంకా హైట్ ఎక్కాలి. కింద నుంచి అయితే వచ్చినాం. కింద నుంచి అయితే అరే బాబు ఇంకా పైన వెళ్ళాలి. ఇంకా 6 పైన అయితే వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంది అబ్బా. మేము షార్ట్ కట్ వెళ్తున్నాము. అక్కడ నుంచి అయితే నేను మా గ్యాంగ్ లో అయితే ఇక్కడ చిక్కుకున్నాము. మొత్తం గ్యాంగ్ మంచి లొకేషన్ లో ఆపిండ్రు. ఇటు అయితే మొత్తం మంచి ఉన్నది. ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ మొత్తం దాడుకుంటా ఇట్లా వచ్చినాము. अमृत सभी मैं बांट के प्याला विष का तूने खुद पिया. ఒక 2 కిలోమీటర్ ఎత్తు ఉంటుంది. మొత్తం అయితే ఎక్కేసినాం. చూస్తున్నా లొకేషన్ ఎత్తారా? नमो नमो जी शंकर भोलेनाथ शंकर लोकनाथ शंभु है शिवाय शंकर. नमो नमो जी शंकर भोलेनाथ शंकर रुद्रदेव है महेश्वर. ఆల్మోస్ట్ అయితే దగ్గర వచ్చేసినాము. ఇంకా 4-5 కిలోమీటర్ అయితే ఉన్నాయి. ఇంకా అయితే హైట్లు ఎక్కాలి. ఇప్పటికే దమ్కి వచ్చినాము. ఫుల్ అంటే ఫుల్ బాడీ పెయిన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. చాలా కష్టంగా అనిపిస్తుంది. అట్లా అయితే ఎక్కాలి. అక్కడ వెళ్ళాలి. దమ్కి వస్తున్నా. ఇది వాటర్ ఫాల్ మొత్తం అయితే మంచు కట్టగా పోయింది. అక్కడ వరకు అయితే వేరే లెవెల్లో. మనం అయితే అక్కడైతే వెళ్ళాలి. പുതിയൊരു ലോകം ഇളം തെന്നൽ മോളുന്ന ഗാനം ഇളവയിൽ പോലുള്ള സ്നേഹം കിനാക്കൾ കടം തന്ന ലോകം മലത്തിൻ്റെ മുട്ടും ഓരോ സ്വപ്നം അവയിൽ കാണാനാകും. നീതോരോ മോഹമോരോ വർണ്ണം ആരാരോ പാടുവതാതെ നീഹാരാർദ്രരാഗം. അറിയാമോ പിറാക്കളെ ഇങ്ങനെ ജീവിതം. హలో గాయ్స్, ఇంకా 3 కిలోమీటర్ ఉన్నది. మా వల్ల అయితే కావట్లే. అసలు ఎవరి వల్ల కూడా కావట్లే. అంత హైట్ ఉన్నది. ఒక్కడ మన క్రాంతి గాడి బ్యాగ్ ఎత్తుకొని వస్తుంటే బాగా దిగాలి. ఇంకా 3 కిలోమీటర్ ఉన్నది. ఇంకా అక్కడ నుంచి హైట్ కింద టెంపుల్ ఉన్నది. మామూలు ఘోరంగా అయితే లేవు. అసలు ఎంత హైట్ లో వచ్చినాం అంటే అసలు చూడండి. అసలు ఫుల్ హైట్ లో వచ్చినాము. కాడు చూపొచ్చా అని. ఇంకా 3 కిలోమీటర్ ఉన్నది. ఈ గుట్ట అయితే ఎక్కాలి. లాస్ట్ అయితే అప్పుడు అయితే వెళ్తాము కేదార్నాథ్ దగ్గరది. మా ముందరైతే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది టెంపుల్. ఇగో ఇంకా అక్కడ వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. 1 కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ చేయాలి ఇక్కడ నుంచి. నా నైట్ మస్తు దమ్కి వచ్చి అందుకోసం ఇక్కడనే పండుకున్నాము. ఇంకా టెంపుల్కి అయితే 1/2 కిలోమీటర్ ఉన్నది. 1/2 కిలోమీటర్ వరకు అయితే క్యూలో అయితే నిలబడినాము.
ఇంకా ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియదు. ఇంకా దాని ఇంకా లొకేషన్ మాత్రం సూపర్, వేరే లెవెల్ అనుకోరాదు. సో లైన్లో అయితే ఉన్నాము. ఈడే హెలిప్యాడ్, ఇక్కడైతే హెలికాప్టర్ అన్ని దిగుతుంది. మనమైతే ఒక 3-4 months అయితే ముందే బుక్ చేసుకోవాలి హెలికాప్టర్ కోసం అయితే. 12:30 అయింది ఫ్రెండ్స్. ఇంకా లైన్లో ఉన్నాం. ఇంకా మస్తు దూరం ఉన్న టెంపుల్ అయితే హైట్ అయితే వచ్చినాము. గైస్ ఈ టెంపుల్ లో అయితే హరహర మహాదేవ్ అంటే వాటర్ అయితే పొంగుతుంది. అయితే ఇప్పుడు మనం హరహర మహాదేవ్ అని చెప్పేసి అయితే చూద్దాము, పొంగదా. సో చూద్దాం, ఓకేనా. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. वीडियो चला रहे हैं ना आप? रुको मैं बोलती हूँ। हर हर महादेव, हर हर महादेव. హలో గాయస్, 6 గంటలు అయింది లైన్ లో నిలబడి. ఇంకా అయితే 3-4 అవుతుందో గంటలు, ఇంకా ఎంత అయితే తెలియదు. క్లౌడ్స్ అయితే మొత్తం చల్లగా అయింది, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. డైలీ 2 తర్వాత అయితే వర్షం పడుతుందట, ఇదట మోసం. ఓకే చూడండి, చూస్తుండండి, ఇంకా ఎప్పుడు అవుతుందేమో దర్శనం. క్యా మామాశ్రీ कुछ बोलेगा? बोलो. यहाँ पे कोई व्यवस्था ऐसी पुलिस की नहीं है जिसके कारण यहाँ की जनता को काबू किया जा सके. लोग आगे आगे लग रहे हैं, लोग आगे पैसा दे दे के चले जा रहे हैं, पर यहाँ गरीब जनता सवेरे 4 बजे से खड़ी है, पर अभी तक उनको दर्शन की कोई संभावना नहीं है. इसलिए प्रशासन से मेरा अनुरोध है कि जहाँ तक मेरी वीडियो जाए, मेरी आवाज जाए, तो यहाँ पे यहाँ के मुख्यमंत्री को बोला जाए कि यहाँ की व्यवस्था दुरुस्त की जाए, जैसे और मंदिरों में है, महाकाल में है, उज्जैन में है, और जगह ज्योतिषलिंग में व्यवस्थाएं हैं, बनारस में है. यहाँ पे ऐसी कोई व्यवस्था नहीं है. बोलो बोलो. हर जगह की व्यवस्था है. तिरुपति से होता तो रामेश्वरम, मीनाक्षी टेम्पल सब जगह है, पर यहाँ कोई व्यवस्था नहीं है. मल्लिकार्जुन में बहुत अच्छा व्यवस्था है. बद्रीनाथ में यहाँ से बद्रीनाथ से भी इतना अच्छा माहौल है. यहाँ पे अमरनाथ जैसा भी व्यवस्था है, पर यहाँ की शासन प्रशासन और यहाँ के लोग यहाँ पे मदद नहीं करते, पैसा दे दे के अंदर कर देते हैं. यहाँ के लोग बहुत परेशान और बहुत त्रस्त हैं. आप कितने बजे लाइन में लगेंगे, आप कब खाना खाएंगे, कब नीचे उतरेंगे, इसकी कोई जवाबदारी और कोई गारंटी नहीं है. डॉलर के हिसाब से पैसा लेते हैं. नमो नमो 0.5 మార్క్స్. కిలోమీటర్ నుంచి అయితే లైన్ లో అయితే వస్తున్నాము. ఇంకా అయితే టెంపుల్ ఆడ ఉన్నది, మళ్ళా ఇక్కడ నుంచి అట్లా మలుపుకుంటా అయితే వెళ్ళాలి. ఇదైతే కథ, అసలు ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియదు. ఈ వర్షం పడేట్లా అయితే ఉన్నది. ఇప్పుడైతే మొత్తం మేఘాలు కమ్ముకుపోయినాయి, అసలు స్నోఫాల్ కూడా కనిపిస్తలే. ఈడ మామూలు చల్లేస్తుంది. నిజంగా చార్ధామ్ యాత్ర ఎందుకు అంత కఠినంగా ఎందుకు చేయాలి చార్ధామ్ యాత్ర అంటే చెప్తారండి. ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా. మొత్తం ఈ ఒక 10 రోజుల్ని సక్సెస్ గా తీస్తేనే చార్ధామ్ యాత్ర కంప్లీట్ అయిపోతుంది. నిన్న పొద్దున్న నుంచి నడుచుకుంటే వచ్చినాము, సాయంత్రం 7 అయింది. అంకుల్ అయితే నైట్ 9:30 అయింది రావడానికి. మళ్ళా పొద్దున లేచి స్నానం చేసి మళ్ళా లైన్ లో ఇప్పుడు 6 గంటలు అయిపోయింది. ఇంకా ఎన్ని గంటలు పడుతుందో అది కూడా తెలియదు. సో ఇట్లా ఉన్నది చార్ధామ్ యాత్ర. ఉట్టిగా అనలే, అందరితో అవుతుందని. సో సక్సెస్ఫుల్ గా చార్ధామ్ యాత్రని 4-5 बजे हो गया ना बस. कितना बड़ा है. चिंटू ब्रो इधर, चिंटू ब्रो देख रहे हो क्या हो रहा है. कौन है? बढ़िया टमाटर वाह मुंडी कोड़ी रे शेर ब्रो इस सदरी के बहुत ये सेंटर बाजार रोड रेट गावड़ी चे ब्रो बा काय हाईलाइट आज वीडियोस और फोटो काट हम हो पे चलते मैं जर्नी लाइन में जर्नी जरा बस जरा कनो రైట్ ఓకే गाइस 3:30 అయింది. ఇంకా ఇది దర్శనం కాలే. ఇంకా టెంపుల్ దగ్గర కూడా రాలేము. ఇలాంటి బ్రిడ్జ్ వచ్చింది. ఇంకా ఇప్పుడు లోపల వెళ్తాము. ఇంకా టెంపుల్ లోపల ఉన్నది. సో బ్యాక్గ్రౌండ్ నేచర్ మాత్రం హైలైట్. ये भीड़ बढ़ क्यों नहीं रही
आगे 5 घंटे से देख रहे हैं। गाड़ी अब तो बढ़ रही है, पहले नहीं बढ़ रही थी 2 बजे से पहले। गाड़ी టెంపుల్ దగ్గర అయితే వచ్చేస్తున్నాము, ఇంకా కొంచెం దూరం అయితే ఉన్నది. ఇప్పుడు లైన్ అయితే రపా వెళ్తున్నాము. సో మా గ్యాంగ్లు బయట లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో, కిరాక్ అంటే కిరాకు. సో మా వాళ్ళు చూడు హాయ్ చెప్తున్నారు. ఎప్పుడెప్పుడు హాయ్ నానా, ఇంకే మాటలు अपना पूरी फोटो सब खींच लेना, इसके बाद फिर मेरे को बोलना चलो भैया। ఫైనల్లీ టెంపుల్ అయితే కనపడింది, దగ్గరలోనే ఉన్నది మనకు. అదిగో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కథ టెంపుల్ అయితే దర్శనం అయిపోతుంది మనకు. क्या बोलेंगे, क्या बोल देंगे पुलिस One, 2, 3, go! वाह 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 वाह! चाचा आ रहा बिल्कुल तो आता गाड़ी जी ब्रो आप मेरे बॉडी नहीं साड़ी बोले 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 बम बम बोले बम बम बोले बम बम बोले. ఫైనల్లీ దర్శనం అయిపోయింది, మాటలు అయితే వస్తలేదు. 9 hours తర్వాత అయితే ఫైనల్ గా మనకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ 9 hours తర్వాత అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 9 hours అయితే క్యూలో నిలబడినా. నిన్న అయితే 12 గంటల వరకు అయితే నడిచినాము. ఫైనల్లీ కేదార్నాథ్ దర్శనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. వర్షం పడుతుందో ఎప్పుడు ఏం పడుతుందో అస్సలు తెలియదు. ఇప్పుడే వర్షం పడుతుంది. ఇక్కడ 2013లో వరద వచ్చిందా, అప్పుడైతే ఇదే భీమశిల అయితే టెంపుల్ మొత్తం అయితే షో చేసింది. ఇదే భీమశిల. ఇది మన అంటే మన భీముడు లెక్క అయితే మనం ఇది చేస్తాము. ఇదే భీమశిల. चाचा है, चाचा रहते बस होता.